యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురా. దేవుడు వర్ణించాడు నా ప్రియమైన దేవుని పిల్లారా. 112 కీర్తనలు 1వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల వంశాన్ని గురించి చెప్తున్నాడు చూడండి. అంటే వంశ వృక్షం గురించి చెప్తున్నాడు. అంటే ఈరోజు నువ్వు యథార్థంగా ఉంటే నీ పిల్లలను కూడా దేవుడు కాపాడుతానంటున్నాడు. ఎందుకంటే నీవు యథార్థంగా ఉంటే నీ పిల్లలకు నువ్వు నేర్పించేదేంటి? యథార్థత నేర్పిస్తావు, భక్తిని నేర్పిస్తావు. అలా ప్రతి తరము భక్తిగా నడవగలిగితే వారి వంశపు వారు దీవించబడతారు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నేను చెప్పుకున్నాడు. అంటే వారి వంశావళి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజు కూడా నీవు భక్తి కలిగి ఉంటే నీ తరతరము పిల్లల గురించి నీవు భయపడవలసిన అవసరం లేదు నా ప్రియమైన దేవుడు.